విషయములను ఇతడు మనకి నెమ్మది కలుగు చేయును అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. హల్లెలూయా. నోవాహు అనే పేరుకి అర్థము నెమ్మది, విశ్రాంతి అని అర్థం. నోవాహు పుట్టినప్పుడు ఏమని పేరు పెట్టారు తెలుసా? దేవుడు మనం చేసిన ఈ చేష్టలను బట్టి దేవుని నుండి శాపం పొందుకున్నాం కాబట్టి, మన చేతుల కష్టార్జితమును అనుభవిస్తున్నాం కాబట్టి, మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మన నెమ్మది కలుగు చేస్తాడని మా పేరే ఏం పెట్టారు తెలుసా? నోవాహుకి నెమ్మది, నోవాహు అని పేరు పెట్టారు. దైవికంగా చిన్నప్పటి నుంచి పెంచారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. అందుకని దేవుని లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఏంటో తెలుసా? ప్రతిదీ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి తెలుసా? నీ కుటుంబం నుండి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? కుటుంబం నుండి స్టార్ట్ అవ్వాలి. దైవికమైన భయం కుటుంబం నుండి స్టార్ట్ అవ్వాలి. చర్చిలో నేర్చుకుంటారు, కానీ అంతకుముందు ఎక్కడ నేర్చుకోవాలి తెలుసా? దైవికమైన భయం కుటుంబంలో నేర్చుకుంటారు. ప్రార్థన మందిరంలో కంటే ఎక్కువ ఎక్కడ నేర్చుకోవాలి తెలుసా? కుటుంబంలో నేర్చుకోవాలి. దేవుని అందులో మంచి భక్తి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి తెలుసా? కుటుంబంలో నుంచి నేర్చుకోవాలి. విశ్వాసము ప్రాముఖ్యంగా పిల్లలకి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి తెలుసా? కుటుంబంలో నుంచి నేర్చుకోవాలి. ఎందుకని నేను చెబుతున్నాను? మీరు వారానికి ఎన్నిసార్లు వస్తున్నారు ఇక్కడికి? మీ పిల్లలు ఎన్నిసార్లు వస్తున్నారు చెప్పండి. ఒక పిల్లడు కానీ పిల్ల కానీ ఎన్నిసార్లు వస్తారు మందిరానికి? మా అబ్బాయి మా అమ్మాయి ఉన్నారు. ఎన్నిసార్లు వస్తారు మందిరానికి చెప్పండి? గురువారం ఒకసారి, శనివారం ఒకసారి, ఆదివారం ఒకసారి. ఎంతసేపు ఉంటారు? మా అయితే 2-3 గంటలు. నియామక కుడికలు అయితే 2 గంటలు. ఇక్కడ ఈ ఆదివారం సుమారు 3 గంటలు ఉంటారు. కానీ ఎల్లప్పుడూ ఎవరితో ఉంటారు చెప్పండి? రోజు ఎక్కడికి వస్తారు చెప్పండి? రోజు మందిరానికి రాకపోయినా రోజు ఎక్కడికి వస్తారు? ఇంట్లో ఉంటారు కదా. అందుకనే వీళ్ళని చాలా జాగ్రత్తగా గమనించండి. మన ఇల్లు పరిశుద్ధమైన కుటుంబంగా మనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లించాం. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్పేది అన్నిటికంటే ప్రాముఖ్యంగా నువ్వు దేనిని కాపాడుకోవాలి తెలుసా? కుటుంబాన్ని కాపాడుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యం దేన్ని కాపాడుకోవాలి? కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబం కంటే వ్యాపారం ఎక్కువ కాదండి. కుటుంబం కంటే ఉద్యోగం ఎక్కువ కాదండి. కుటుంబం కంటే పొలాలు, నగలు, లేకపోతే కుటుంబం కంటే పశువులు, ఇవన్నీ ఎక్కువ కాదు. ఆ మాటకు వస్తే ప్రియులారా చూడండి, అపోస్తలులు కుటుంబం కంటే ఎక్కువగా పరిచర్ను ప్రేమించారు, కానీ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయలేదు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. చాలా మంది నా కుటుంబాన్ని వదిలేసి నేను పరిచర్కి వెళ్ళిపోతున్నా. దేవుడు ఎక్కడ వదలమన్నాడు కుటుంబాన్ని? దేవుడు దీవించినప్పుడు వ్యక్తిగతంగా కాదు, దేవుడు కుటుంబంగా దీవించాడు. మీరు ఆది కాండం నుండి మీరు చూడండి, ప్రకటన గ్రంథం వరకు దేవుడు దీవించిన ఏ విధంగా దీవించాడు తెలుసా? కుటుంబంగా దేవుడు దీవించాడు. అబ్రహాముని ఏ విధంగా దీవించాడు? కుటుంబంగా దీవించాడు. నీ సంతానమును బట్టి. ఇస్సాకుని ఏ విధంగా దీవించాడు? నీ కుటుంబంగా దీవించాడు, నీ సంతానమును బట్టి. యాకోబుని ఏ విధంగా దీవించాడు? కుటుంబంగా దేవుడు దీవించాడు. దావీదుని ఏ విధంగా దీవించాడు చెప్పండి? కుటుంబంగా దీవించాడు. మన కుటుంబము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకిచ్చిన ఆస్తి అన్నిట్లో కలిగి భూమి మీద ఏంటో తెలుసా? మన కుటుంబము. చెప్పండి ఒకసారి. విలువైన ఆస్తి, ఈ భూమి మీద మనకు విలువైన ఆస్తి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మన కుటుంబము. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. ఇప్పుడు పాపకు నువ్వు ప్రశ్న అడుగుతున్నా, పాపకు నీకు 5 కోట్లు ఎత్తే నీ మనవరాలను ఇచ్చేస్తావా? ఎందుకు? 5 కోట్ల కంటే ఎక్కువ మీ మనవరాలు? పోనీ 10 కోట్లు ఎంత ఇచ్చినా ఎంత ఇచ్చినేవదంటనా? మా పోను నువ్వే ఫిగర్ చెప్పు. నువ్వే ఒకటి చెప్పాక 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు ఇస్తాను, ఇచ్చేస్తావా? అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 200 కోట్లు ఇస్తాను, మీ పిల్లల్ని ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా? మీ మనవాళ్ళు ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు చెప్పండి? ఎవరు? ఎందుకని? డబ్బు కంటే ఏది ప్రాముఖ్యం? మన బిడ్డలు మన విలువైన ఆస్తి, మన కుటుంబం మనకు విలువైన ఆస్తి.
కుటుంబాన్ని మించిన ఆస్తి లేదు. కానీ ఈ రోజుల్లో బాగా నెగ్లెక్ట్ చేసేది ఏంటో తెలుసా? కుటుంబాన్ని. వ్యాపారం ఎవరి కోసం సంపాదిస్తున్నాను రా, మీకోసమే సంపాదించేది. పిల్లడు పుడతాడు, పిల్ల పుట్టింది, అమ్మ వీళ్ళ కోసం సంపాదిస్తున్నా అని వీళ్ళ క్షేమం కోరి వీళ్ళతో గడపకుండా జీవితం అంతా కూడా కుటుంబంతో ఈ వ్యాపారంలో గడిపేస్తే చూడండి, ఇంకా కుటుంబం కోసం సంపాదించి ఏం లాభం చెప్పండి? కుటుంబానికి కావాల్సింది నువ్వు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పండి, భూమి మీదలోకి వెళ్ళా మనకి విలువైన ఆస్తి అని చెప్పండి, కుటుంబాన్ని. అలాంటి కుటుంబాన్ని కాపాడుకోవాలా వద్దా? కుటుంబం అండి, మన పిల్లలు, కుటుంబంలో పిల్లలు దేవుడిచ్చిన మంచి విత్తనమును పోలిన మొక్కలాంటి వారు, మంచి ఫలాలు కలిగిన మొక్కలాంటి వారు. మీకు మంచి మామిడికాయ, బంగినమల్లి మామిడికాయ కానీ లేకపోతే ఏదైనా చిన్న మొక్క ఇచ్చారనుకోండి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఎక్కడ నాడతారమ్మా మా మామిడికాయ మొక్కని? ఎక్కడ నాడతారు? లూజాక మీ తలని ఎక్కడ నాడుతావు? రోడ్డు పక్కన నాడుతావు నువ్వు. మంచి మొక్క ఒక 5-6 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు కాపు కాస్తే, సంరక్షిస్తే మంచిగా కాపు కాసిద్ది. నెంబర్ 1. మొన్న మంచి చూశాను, 1 కేజీ 1,00,000-1,50,000 పడుగుతుందంట మామిడికాయ. చైనాలో మామిడికాయ 1,00,000-1,50,000 1 కేజీ మామిడికాయలు అంట. అవి మనకు వద్దులే కానీ మంచి మామిడి పండు అండి ఇస్తున్నారు. ఆ మామిడి మాకు ఎక్కడ పెడతావు ఒక చెప్పు? ఖాళీ స్థలంలో, మంచి స్థలంలో, గేదెలు ఎక్కడ రాకుండా. చూడండి, మేము పెట్టిన తర్వాత ఏం చేస్తాము? చుట్టూరు ముళ్ళేసో లేకపోతే కంచేసో ఏదో చేస్తాం. ఎందుకని ఒకానొక రోజున అది ఫలించి మంచిగా కాయలు కాసింది, మంచిగా ఫలాలు ఇచ్చింది. దేవుడిచ్చిన బహుమానం మన కుటుంబం, దేవుడిచ్చిన మంచి మొక్కలు మన కుటుంబం. దాన్ని చిన్నప్పటి నుంచి ఏం చేయాలో తెలుసా? దాన్ని కాపుగా సంరక్షించాలి. కుటుంబాన్ని దైవికమైన ఆరాధనలో, దేవుని భయంలో మనం ముందుకు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. నోవాహుకున్న బలమేంటో తెలుసా? తన కుటుంబము, దైవికమైన కుటుంబము. నేను మళ్ళా చెబుతున్నాను, ఇది రాయబడలేదు కానీ నేను గట్టిగా నమ్మేది, నోవాహు ఎందుకని పరిశుద్ధతను కాపాడుకోగలిగాడు? తన తరము వారందరూ చెడిపోయి ఉండగా నోవాహు ఏ విధంగా దేవుని కృప పొందుకున్న వాడే నిలబడగలిగాడు? నోవాహు ఎందుకని యథార్థవంతుడిగా నిలబడగలిగాడు? ప్రపంచంలో అందరూ చనిపోయినా నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగిన ఏకైక వ్యక్తికి ఏ విధంగా నిలబడగలిగాడు తెలుసా? మొట్టమొదటిది, హి హాస్ ఎ గాడ్లీ ఫ్యామిలీ, దైవికమైన కుటుంబం కలిగిన వాడు. మొన్న ఒక మధ్యన ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో టైటిల్ ఏంటంటే, నేను ఇలాంటి తండ్రిగా ఉండాలనుకుంటున్నాను అని టైటిల్ అనమాట. ఎవరో ఒక అతను ఇలాగా ఒక బైబిల్ని, పెద్ద బైబిల్ అండి, ఎంత పెద్దగా ఉంది, ఇంత లావు ఉంది, ఒక 6 అంగుళాలు ఉంది. ఇది ఆడియో బైబిల్స్ లేదు, ఇంత 6 అంగుళాలు లావు ఉంది, ఇంత పెద్ద బైబిల్ నలిగిపోయి ఉంది. లోపల మధ్యలో ఒక పేజీలు చిరిగిపోయినట్టుగా, దాని మీద ఒక బ్యాండ్, స్ట్రిప్ వేసి ఉంది అనమాట, రబ్బర్ బ్యాండ్ స్ట్రిప్ వేసి ఉంది. ఇంతలా ఉన్న రబ్బర్ బ్యాండ్ వేస్తుంది. ఆయన అంటున్నాడు, ఆయనకి దాదాపు ఒక 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన అంటున్నాడు, ఈ బైబిల్ మా నాన్నగారి బైబిల్, నా తండ్రి బైబిల్. నేను సేవ్ చేసుకున్నాను, ఆ వీడియోని సేవ్ చేసుకున్నాను. ఎంత చక్కగా చెప్పాడు. ఈ బైబిల్ మా నాన్నగారి బైబిల్. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ బైబిల్ మా నాన్న చదువుతూనే ఉండేవాడు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో మా నాన్నగారి బైబిల్ చదువుతూనే ఉండేవాడు. నేను యవనస్తుడిగా ఉండి నా జీవితం పాడు చేసుకుని పార్టీలకు వెళ్ళి ఎప్పుడో తెల్లవారుజామున ఇంటికి వచ్చినప్పుడు కూడా మా నాన్నగారి బైబిల్ చదువుతూనే ఉంటాడు. మా నాన్నగారు మాకు నేర్పించిన మాటలు ఈ బైబిల్లోనే. నా యవ్వన కాలంలో నేను మారు మనసు పొందింది కూడా మా నాన్నగారి ద్వారానే, ఈ బైబిల్లోంచి మాటల ద్వారానే అని చెబుతూ ఒక మాట చెప్పాడు. నాకు ప్రపంచంలో నీతిమంతుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి మా నాన్నగారే అన్నాడు. హల్లెలూయా. ప్రపంచంలో అందరిలోకెల్లా నాకు తెలిసిన మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా నాన్నగారు. ఈ ప్రపంచంలో నాకు తెలిసి దైవికమైన భయం కలిగిన వ్యక్తి మొదటి స్థానంలో ఎవరైనా ఉన్నారంటే మా నాన్నగారి. నేను ఎప్పుడు చదువుతూనే ఉన్నాడు. లోపల పేజీలు అన్ని కూడా మార్క్ చేసి ఉన్నాయి, మధ్యలో
పేజీకి మధ్యలో ఒక బ్లాంక్ పేపర్ పెట్టుకుని నోట్స్ రాసుకుంటూ ఉండేవాడు. ఎంత బైబిల్ అయిపోయింది. దాని మీద ఎవరో కింద క్యాప్షన్ రాశారు, ఏంటో తెలుసా? ఒక పిల్లడు వాళ్ళ నాన్న చూసి పలకాల్సిన సాక్ష్యం అది. హల్లెలూయా. ఒక పిల్లడు, ఒక కుమారుడు తండ్రిని చూసి పలకాల్సిన మాటలు ఏంటి చెప్పండి? అవి దైవికమైన, మా నాన్న దైవ భయం కలిగిన వాడు. అలాంటి కుటుంబంలో పెరిగిన ఒక వ్యక్తికి ఏం వస్తాయి చెప్పండి? దైవికమైన ఆలోచన, దైవికమైన భయము, అవన్నీ కూడా వస్తాయి. హల్లెలూయా. మన పిల్లలు మనం ప్రార్థన చేయటం చూడాలి. మన పిల్లలు మన వాక్యం చదవటం చూడాలి. మన కుటుంబమును మనమే కాపాడుకోవాలి. ప్రార్థనా కంచి వేసి మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట పౌలు అన్నాడు, చాలాసార్లు మనం నేర్చుకున్నాం. మరి ఒకసారి కూడా మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు అన్న మాట ఎంత చక్కటి మాట అన్నాడో. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతిని చూస్తూ ఈ మాట రాశాడు. చూడండి, రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకోవచ్చు. అయితే ఆ మధ్యలో ఒక మాట ఉంటుంది, ఆ విశ్వాసము మొదటి నీ అవ్వ అయిన లోయి, అతను ఆ అవ్వ పేరంటట లోయి, నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. వాళ్ళ మా అమ్మగారు, వాళ్ళ అవ్వగారు లోయి అనే వ్యక్తి, ఆవిడ భక్తిపరురాలు. తర్వాత చూడండి, నీ తల్లి అయిన యునీకే, ఆ తల్లి అయిన యునీకే మంచి భక్తిపరురాలు. ఆ తర్వాత ఎవరు? నీలో కూడా సహవసించుచున్నది. ఈ రోజుల్లో నిజం చెబుతున్నాను, ఒక మాట చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ రోజుల్లో మంచిగా భక్తి చేసిన ఒక దైవ సేవకుల కుమారులు రెండో తరం వచ్చేసరికి అంత భక్తి కనబడతలేదు. ఎక్కడ చాలా అరుదుగానే కనబడతారు. తండ్రి యొక్క ఆధ్యాత్మికతను, తండ్రి యొక్క అభిషేకాన్ని, తండ్రి యొక్క ఆత్మ నింపుదలని, తండ్రి యొక్క పరిచర్ను కొనసాగించగలిగిన కుమారులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏళ్ళ మీద లెక్కేసుకోవచ్చు. అందులో ఎల్ఈఎఫ్ ఒకటి, లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్. ఎల్ఈఎఫ్ సంఘం నిజంగా వారి తండ్రి దగ్గర కుమారులు వారి వారసత్వం తీసుకోగలిగారు, నిలబెట్టగలిగారు ఇప్పుడు వరకు. తర్వాత ఎలా ఉండదో మనకు తెలియదు. చాలా ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు. మిగతా వాళ్ళ వారసత్వాలన్నీ కూడా తండ్రి చేసిన పరిచర్య చేయలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? పిల్లలకి దైవికమైన భయము నేర్పలేనితనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఇంట్లో దైవికమైన వాతావరణం లేకపోతే తండ్రి ఎంత గొప్ప అభిషక్తుడైనా, ఎంత గొప్ప ప్రవక్త అయినా సరే ఏం జరుగుతుంది చెప్పండి? ఒకసారి సమూయేలు దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు ఇశ్రాయేలు పెద్దలు. ఏంటో తెలుసా? అయ్యా, నువ్వు మమ్మల్ని మంచిగానే పరిపాలించావు, నువ్వు మాకు మంచిగానే తీర్పు తీర్చావు, నువ్వు మాకు ప్రవక్తగా ఉన్నావు, నువ్వు దైవిక భయం కలిగిన వాడు, నిన్ను చూస్తే మాకందరికీ కూడా భయమే, కానీ నీ కుమారులు అటు రీతిగా లేరు అన్నారు సమూయేలును చూసి. నిజం, మనం నేర్చుకున్నాం కదా. సమూయేలు గ్రంథంలో తీయండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథంలో ఆ మాట ఎంత స్పష్టంగా రాయబడి ఉందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచం పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక. చూడండి, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. అసలు ఇశ్రాయేలీయులకి రాజుగా మాకు ఒక రాజు ఉండాలి,